మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని యొద్ద నుండి సమాధానము ఆయన మీకును మీ కుటుంబములకు కలుగుజేయునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవాను మీరు వెదకని ఎడల, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. మోషే ఇశ్రాయేలీయులతో ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు తప్పక తొట్టిల్లిపోతారు, స్వాధీనపరుచుకుని దేశమును దేవునికి విరోధముగా, దేవునికి ప్రతికూలముగా మీరు దేవుని ఆరాధించే విషయంలోనూ, దేవునికి భయపడే విషయంలోనూ మీరు తప్పిపోతారు. ఆ సమయంలో మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమవుతారు. దేవుని సన్నిధి మనల్ని కాపాడు సన్నిధి, మనకు తోడుగా ఉండదు. దేవుని సన్నిధి మనల్ని నడిపించినది, మన పక్షముగా యుద్ధము చేయను. ఆ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మల్ని ఇక్కడ తీసుకొని పోవద్దు ప్రభువా అని మోషే నిర్గమాకాండము 33వ అధ్యాయంలో, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మమ్మల్ని ఇక్కడ తోడుకొని పోవద్దు అంటాడు. 33వ అధ్యాయము 14-15 వచనం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుని వాక్యంలో రాయబడింది. అనగా దేవుడు మనతో కూడా వచ్చుట, దేవుడు మనతో కూడా ఉండుట. ఇక్కడ 33వ అధ్యాయం 16వ వచనంలో, నీవు మాతో వచ్చుట వల్లనే కదా నీ ప్రజలను నీ కటాక్షం కలిగినదని దీనివల్ల తెలియబడును అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల మా ఎడల నీకు కటాక్షం కలిగినట్లు ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రావాలి. అందువల్ల ఆయన సన్నిధిని మనం వెతుకువారంగా ఉండాలి ప్రతినిత్యం. దేవుని సన్నిధి అంటే దేవుని నివాస స్థలము, పరిశుద్ధ స్థలమైన ఆయన మందిరములకు వచ్చి ప్రతినిత్యము ఆయన వైపు తిరిగి మన హృదయమును, మన మనస్సును, మన ఆత్మను, మన చేతులను ఆయన తట్టు ఎత్తుకొని ప్రార్థించేవారు. దేవుని ఆరాధించుకోవచ్చు. ఆ ప్రార్థన సమయం ఆయన సన్నిధిని వెతుకుట. ఈ లోకంలో మనం జీవించినంత, ఈ వారం రోజుల్లో జీవించిన 6 దినముల కంటే ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని దేవుని వాక్యంలో, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఆయన మనకు అనుగ్రహించిన ఆరాధన సమయమును ఆయన సన్నిధిని వెతుకుటకు మన హృదయంలో నిలుపుకొని ఆయన మందిరమునకు వెళ్ళి మనము ఆయన చిత్తమేదో గ్రహించుకొని ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం ఈ పరిశుద్ధ ప్రభువు దినమున మనం ఆయన సన్నిధిని కనపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన మన శోధనలోను, బాధలోను, వేదనలోను మనల్ని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ప్రత్యేకముగా ఆ దినము దేవుడు ఆయన కొరకైన ప్రజలను, ఆయన ఏర్పరచుకున్న ప్రజల కొరకు ఆయన ఆరాధించుటకు, ఆయన స్తుతించుటకు, ఆయన నామను మహింపరచుటకు, ఆయన సన్నిధిని కనబడవలనని దేవుడు ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయంలో కూడా సెలవిస్తుంది. కాబట్టి అలాగ మనం ఆయన సన్నిధి వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. ఏ సమయంలో మన బాధలోను, శోధనలోను, ఇబ్బందిలోను మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమై ఆయన సహాయం చేయ దేవుడై ఉన్నాడని, కనికరము గల దేవుడై ఉన్నాడని ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో, యెహోవా వైపు నీవు తిరిగి ఆయన మాట విన్నెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు అని 31వ వచనం 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం. కనికరము గల దేవుడు, దయగల దేవుడు, నీవు చేయి విడువడు, ఎడబాయడు. కాబట్టి మనం ఆయన
సన్నిధి మనకు తోడుగా లేని ఎడల, అనగా యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఆయన కృప మనకు తోడుగా ఉండని ఎడల, ఆయన వాత్సల్యత మనకు తోడుగా ఉండని ఎడల, ఆయన మనం జ్ఞాపకం చేసుకున్న ఎడల అనే మాట. శత్రువు అని అపవాది ఎప్పుడు ఆయన భక్తులను శోధిస్తూనే ఉంటాడు. వాటి నుండి మనం కాపాడబడుతున్నామంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. అందువలన ఆయన సన్నిధిని మనం కనపట్టుకే సిద్ధపడాలని ప్రతి ఆదివారం దేవుని ఆరాధన మరువక, ఆయన అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో ఆయన నామములకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించినట్లు, ఆయన నామముకు తగిన మహిమ చెల్లించినట్లు మన హృదయములు కృమ్మరించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయుటకు, ఆయన ఆరాధించుటకు, దేవుని ఆత్మ వలన ఆరాధించుటకు, విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థన చేయుటకు మనము సిద్ధముగా ఉండాలి. అది ప్రత్యేకమైన దినం ఉంటుందని కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం. అందువలన నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. కాబట్టి ఆ నిత్యము స్తుతించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ సమయం, ఎటువంటి ఆశ కలిగి ఉండాలి ఆయన స్తుతించడానికి? యెహోవా మందిరావరణము చూడవలనని 2వ వచనం 44వ కీర్తన. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించటం. దేవుని మందిరం చూడటం అంటే మనం జీవము గల దేవుని దర్శిస్తూ ఉన్నాం. అందుకే 32వ కీర్తన 6వ వచనంలో నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. దేవుడు దర్శించే సమయము కొన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ దర్శన కాలంలో జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయచ్చు. నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనబడుదునా అనే ఆశ, తపన, తృష్ణ మనకు కలిగి ఉండటమే దేవుని సన్నిధిని వెతుకుతాం. ఆయన సన్నిధిని సంతోషం, ఆనందం ఈ లోకంలో ఎక్కడా మనకు దొరకని ఆనందం మనకు దేవుడు పరలోక సంబంధమైనదిగా ఆనందం మనకు అనుగ్రహిస్తాడు. భక్తిహీనులు గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నాకుండుట ఇష్టము అని దేవుని వాక్యంలో రాయబడి, ఒక్క దినము నీ ఆవరణలో గడిపే 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినము, ఒక గడియ, మనం 3 గంటలు దేవునికి సమయం ఇచ్చినప్పుడు ఆయన తన ఆయుష్కాలం, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. అందువలన కీర్తన గ్రంథము 63వ అధ్యాయంలో కూడా భక్తుడు ఇలా సెలవిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 63వ అధ్యాయంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావం చూడవలనని. ఆయన బలమును, ఆయన ప్రభావమును, ప్రభు యొక్క శక్తిని మనం చూడవలనని, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని. We need to experience the power of God. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎలాగంటే నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచు ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల ప్రభా, నీ సన్నిధిని నీవు వెతకమని నాకు సెలవిచ్చావు. నేను వేకువనే నీ సన్నిధిని వెతుకు, ఎందుకనగా నీవు నా దేవుడవు. ప్రభువా, నీ సన్నిధిని కనబొట్టుకై నాకు సహాయం దయచేయి ప్రభు, నాకు ఆత్మ నడిపింపు దయచేయి ప్రభు అని దేవుని వాక్యంలో కీర్తన గ్రంథము 27వ అధ్యాయంలో 8వ వచనములో, నా సన్నిధిని వెతకుడు నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతకదని నా హృదయము నీతో అనేను. దేని కొరకంట? 27వ అధ్యాయం 4వ వచనములో, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతే నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చు ఉన్నాను. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను దాచును, ఆయన ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును అని దేవుడు. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని దేవుడు వాక్యంలో. ఏ సమయమైనా దేవుడు మనకిచ్చిన ప్రార్థనా సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయాలి. అనేక విషయంలో మనం ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో భారంతో ఈ లోక సంబంధమైన ఆనందం కొరకు, సంతోషం కొరకు మనం వ్యయపరుస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకు మనము సమయమును వెచ్చించాలి. ఇన్వెస్ట్ యువర్ టైం అంటాడు. దేవుని
ఆరాధించే సమయాన్ని మనం దేవునికి ఇచ్చినప్పుడు ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనం పరలోకములో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో మనం కూడా ఆయనతో కూడా సదాకాలం జీవించినట్లుగా మనము పరలోకంలో, అందుకే ఈ లోకంలో ధనము కూర్చుకొని వద్దంటే, ధనం అంటే డోంట్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఫర్ హెవెన్లీ ప్రాస్పెరిటీ, నాట్ ఎర్త్లీ ప్రాస్పెరిటీ. కాబట్టి ఆయన ఇచ్చే సమయం చాలా అమూల్యమైనది, విలువైనది. అందువల్ల మనము దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని వ్యర్థముగా ఈ లోకంలో, నా నామమును వ్యర్థముగా వచ్చినప్పుడు వ్యర్థముగా మనము దాన్ని ఈ లోక సంబంధమైన వాటి కొరకు వెచ్చించుకోడు. ఒక గడియలో మీరు మేల్కొని ఉండలేరా అంటాడు, 3 గంటల గడియ. మనము దేవుడికి వెచ్చించి ఆయన సన్నిధి వెతుకుట్లో ఆ 3 గంటలు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబంలోకి ఆశీర్వాదకరంగా. ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడో, ఆయన నా గురించి ఏ ఆలోచన కలిగి ఉన్నాడో కూడా తెలియజేసేది ఆయన సన్నిధిలో మనం చేయు ప్రార్థన. కాబట్టి ఆయన సన్నిధి కనబడటానికి ప్రతి ఆదివారం మనం దేవుని మందిరంలో చేరి, ఏ పరిస్థితిలోనూ ఎక్కడ ఉంది, ఏ సభ్యులు, ఏ మందిరంకైనా మీరున్న ప్రదేశంలో ఎక్కడైనా దేవుని ఆరాధన స్థలం కనబడితే అక్కడికి వెళ్ళి దేవుని సమయం వెచ్చించి, ఎండిపోయిన భూమి వెళ్ళిన ప్రాణము అంటాడు కీర్తన 143వ అధ్యాయంలో, ఎటువంటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు ప్రభా అంటాడు. ఆ ఆశ తపన మనం కలిగి ఉండాలని 143వ కీర్తనలో ఇలాగంటాడు, ప్రభా 6వ వచనం, నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను, చాపు ఎండిపోయిన భూమి వెళ్ళ నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. కాబట్టి ప్రభా నా కన్నులు నీ తట్టు చూస్తున్నాను, నేను ఆశ కలిగి ఉన్నాను, తపన కలిగి ఉన్నాను. నన్ను తప్పక నీ సన్నిధికి నడిపించుకోపా, నీ సన్నిధిని చేరదీపు. మనం కేవలం పిలువబడిన వారంగా, ఏర్పరచబడిన వారంగా ఉంటున్నాం, చేర్చుకొనబడిన వారంగా ఉండటానికి మన ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం సిద్ధపడటానికి ఆయన సన్నిధిని వెళ్తాం. కాబట్టి ఆయన సన్నిధిని వెతుకువారం మనం ఉండినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం ఒకటి అనుకో, నీ కార్యము సఫలం చేస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో చాలా చక్కగా భక్తుడైన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడైన యెహోవా మాట్లాడుతూ, మీరు నా సన్నిధిని వెతుకుడు 31వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 9వ వచనంలో, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించేదను. ఎప్పుడైతే దాన్ని నడిపిస్తాడో 30వ అధ్యాయం 21వ వచనంలో, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్న వాడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే అప్పుడు మీరు నాకు ప్రజల ఎదురు, నేను మీకు దేవుడినై ఉంటానని దేవుడు వాక్యంలో రాయాలి. మీరు నన్ను వెతికిన ఎడల 29వ గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుదురేమి, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయడం, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు అని దేవుని వాక్యంలో. కాబట్టి ఆయన సన్నిధిని కనబట్టుకు, ఆయన సన్నిధిని వెతుకువారముగా, తపన తృష్ణ కలిగిన వారు, ఆశ కలిగిన వారు మనం దేవుని సన్నిధి వెతకాలి. దేవుని సన్నిధి కనబట్టుకే మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు ఈరోజే శనివారం మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. అనేక మందిరంలో సిద్ధపాటు ప్రార్థనలు జరుగుతావు. ఒకవేళ మన మందిరాల్లో సిద్ధపాటు ప్రార్థన లేకపోతే సాయంకాలం నైవేద్యం అర్పించే సమయంలో మనం సిద్ధపాటు కలిగి ఈ రేపటి దినాన్ని దేవుని మందిరంలో ఆరాధించడానికి, ఆయన చిత్తం తెలుసుకోవడానికి, ఆయన మందిరం నడిపింపబడటానికి, ఆయన సన్నిధిలో పిలువబడిన వారంగా, ఏర్పరచబడిన వారంగా ఉండుట ద్వారా మనం ఆయన సన్నిధిలో నిత్యము చేర్చుకొనబట్టు ద్వారా పరలోకంలో మరొక స్థలము సిద్ధపరచుకుని వారముగా ఉండలాగున ఆయన సన్నిధిని కనపడటానికి ఇప్పుడు మనం సిద్ధపడినప్పుడు ఆయన రాకటి సమయంలో మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి నా సన్నిధిని వెతుకుడని దేవుడు మాకు సెలవిస్తున్నాను. సన్నిధి సంపూర్ణ సంతోషం, ఆనందం, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఆయన సన్నిధిలో ఉంటుంది. కాబట్టి మనమందరం
ఆయన ఆరాధించే సమయం, ఆయనకు ప్రార్థించే సమయం, ఆయన మందిరంలో చేరే నివాస స్థలమైన ఆయన పరిశుద్ధ నివాస స్థలంలో మనం చేయి ప్రార్థన మన ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువలు పడి ప్రార్థించటం, మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించటకు, స్తుతించటకు, కొనియాడుటకు ఆయన సన్నిధిని వెతుకున్నప్పుడు పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో మనం ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం. అటు ఆత్మ నడిపింపు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో అవును తండ్రి, మీ సన్నిధిని వెతికి నీళ్ళ మీరు మాకు ప్రత్యక్షం. ప్రభా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి జీవం గల దేవుని దర్శించటకు మా ప్రాణము ఆశతో, తపనతో, తృష్ణతో మీ సన్నిధిని వెతుకున్నట్లుగా, మీ సన్నిధిని కనబడినట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ప్రభా మిమ్మల్ని ఆరాధించే సమయం, ప్రార్థనా సమయం, ప్రభా మిమ్మల్ని మహింపరచే సమయం, మీ నామము మాత్రమే తగిన మహిమా ప్రభావములు ఆరోపించే సమయం మేము నిర్లక్ష్యం చేయి విరిగి నలిగిన మనసుతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి స్తోత్రం చెల్లించే భాగ్యం మా అందరికీ దయచేయండి. మా ప్రభువుని మా రక్షకుడునే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంనే ప్రార్థన చేస్తున్నాము. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరణ అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరం ఆయన వచ్చి పర్యంతం సదాకాలం మనం దేవుని సన్నిధిని వెతుకువారంగా ఉండినప్పుడు దేవుడు మనకు తన కృపను, క్షేమము, ఆదరణ, ఆశీర్వాదం అనుగ్రహించి దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.